నాయకుల ఉత్సాహం చూస్తుంటే ఆల్రెడీ తెలుగుదేశం తిరువూరు సీటుని బ్రహ్మాండంగా కైవసం చేసుకోబోతుంది. అంతేకాకుండా 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలు పైగా జనసేన టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా దత్తు గారు, అంతేగా జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి నమస్కారాలు. మనం చాలా కష్టపడాలి. ఇంకా 75 రోజులు ఉంది. ఈ 75 రోజులు మనం కష్టపడాలి. ఎందుకంటే మనకు ఎదురు ఉన్న వాళ్ళందరూ నక్కచిత్తులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు. మనం అవన్నీ చూసుకుని జాగ్రత్తగా, ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందరూ కూడా ఎప్పుడెప్పుడు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నా, సంక్షేమం ఉండాలన్నా, ఆత్మవిశ్వాసం, యువతలో ఆత్మవిశ్వాసం ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కాబట్టి అందరం జాగ్రత్తగా ఆలోచించి ఈసారి మనం చూస్తున్నాం, మా యువత గాని, మా కార్యకర్తలు గాని, మా నాయకులు గాని తిరువూరు నియోజకవర్గంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఎందుకంటే ఎవరైతే పదవులు అనుభవించినారో వాళ్ళందరూ పక్క పార్టీలకు వెళ్ళిపోయారు. పదవులు రాలేదనే పాడికి మా కార్యకర్తల ఉత్సాహం ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే వారందరి ఒకటే కోరిక, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారే వారికి నాయకుడు, మనందరి నాయకుడు. కాబట్టి నాయకులు పోతారు, వస్తారు, కానీ తెలుగుదేశం కార్యకర్తల పార్టీ, నాయకుల్ని గుర్తించే పార్టీ. ఎన్నో సంవత్సరాలుగా మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. మీరు నిస్వార్థంగా, అంతేకాకుండా ఎన్నో త్యాగాలు చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పోయిన వాళ్ళని పోనిద్దాం. మళ్ళొక్కసారి ఈ ప్రజా జీవితంలో వాళ్ళకి శృంగభంగం తప్పదు. మన దగ్గర ఒక వ్యక్తి 5 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి 2 సార్లు గెలిచారు. వారి కుటుంబం నుంచి జడ్పీ చైర్మన్ వచ్చింది. అంతేకాకుండా మా కుటుంబంలోని ఒక వ్యక్తికి 2 సార్లు ఎంపీ పదవి వచ్చింది. అయినా కూడా వాళ్ళు పదవులకు రాగానే పదవులు రావట్లేదనే ఉద్దేశంతో పార్టీలు మారుతున్నారు. కానీ నిజమైన మా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు మాత్రం ఏ రోజు ఎండనక వాననక కేసులకి ధైర్యంగా ఉండి 2019 నుంచి 20
డీజే కొంచెం ముందు పడితే మైక్ అంతే వరకు వారి కొంచెం ముందు వారి కొంచెం ఓకే. బీసీ నాయకులందరూ దయచేసి ముందుండి మన స్వర్గీయ నందమూరి ముందు పడి దయచేసి ప్రచారంలో ముందు ముందుకెళ్ళిపోండి. డీజే కంటే ముందు ఉండండి. టూ వీలర్లు అర్థం చేసుకుంటే మన ర్యాలీ లేట్ అయిపోతుంది. మళ్ళీ ప్రచారంలో మనం జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ముందు పని అమ్మా డీజే. బైకులన్నీ దయచేసి డీజే ముందు కావాలి. టూ వీలర్ ర్యాలీ అన్న డీజే ముందు పనండి. ఓకే, అందుకో హుసేన్ స్లోగన్స్. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై బాబు, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం. జై లోకేష్. జనసేన ఇన్ఛార్జ్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారిని దయచేసి వేదిక మా ఇన్ఛార్జ్ దత్తు గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా జనసేన తిరువూరు జనసేన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో వాళ్ళ తిరువూరు నియోజకవర్గం బ్రహ్మాండమైన ర్యాలీ. అంతేకాకుండా కొత్త వ్యక్తులు ఈ 2వ డివిజన్లకు సంబంధించిన దాదాపు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాయి. వారందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ చూస్తుంటే రాష్ట్రం మొత్తం మీద ఇదే పరిస్థితి. ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు, నాయకులు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇట్లా అంటే పరిస్థితి వాళ్ళకు కూడా అర్థమైంది, ఇది మునిగిపోయే నావని. త్వరలో ఇంకొక 2-3 రోజుల్లో కొన్ని చిత్రాలు జరగబోతున్నాయి. మీరు ఇక్కడే చూశారు. ఈ తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రక్షణ నిధి ఏమైపోయారో మీకే తెలుసు. ఆయన కనపడకుండా పోయారు. కొంతమంది వ్యక్తులు మా దగ్గర నుంచి కూడా పదవులు అనుభవించాడు వెళ్లారు. వారు కూడా ఏదో చెప్తా ఉన్నారు, మేము 3 లక్షలతో గెలుస్తాం, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని. ఎవరైతే పదవులు పొందారో అటువంటి వ్యక్తులు పదవులు రావట్లేదని తెలిసి వాళ్ళు వెళ్లిపోయి ఏదేదో ప్రలాపనలు పేలుతున్నారు. ప్రజా జీవితంలో మీరు నిలబడరు, తప్పకుండా పరాజయం జరగబోతుంది. మీ జీవితంలో, ప్రజా జీవితంలో మీరు ఉండరని హెచ్చరిస్తా. ఇక్కడ మేము ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలలో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. ఇంకొక 75 రోజులు ఉంది. మొన్న ఎవరో వచ్చి ఇక్కడ 60% ఖాళీ చేసేస్తున్నామన్నారు. మొన్న అటువంటి వ్యక్తులు తిరువూరులో పర్యటన చేస్తే మీరు కూడా పాత్రికేయులు చూశారు. ఎక్కడా పట్టుమని 100 మంది కూడా లేరు. ఇవాళ మేము వస్తే చూశారు, మాకు ఎటువంటి సాగర సన్నాసాలు జరిగాయి. కాబట్టి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. మా నాయకులందరూ నిజాయితీగా ఒక్కటై కలిసికట్టుగా పనిచేస్తా. తెలుగుదేశం విజయం కోసం, తెలుగుదేశం జనసేన విజయం కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో మొత్తం 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలవబోతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ వాళ్ళ చెల్లెలు ఏం చెబుతుంది, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిని ఏ విధంగా దూషిస్తున్నారు. మీరు కూడా ప్రజలకి అటువంటి విషయాలు చేరవేసి వాళ్ళ యొక్క క్యారెక్టర్ను కూడా మీరు అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
అయిపోయింది అన్న. హాయ్ ఫ్రెండ్స్, మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.